హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద 5 మహాసాగరాలున్నాయి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసాగరం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. ఈరోజు 2వ అతిపెద్ద మహాసాగరమైన అట్లాంటిక్ మహాసముద్రం గురించి మాట్లాడుకుందాం. దీని పేరు అట్లాంటిక్. గ్రీకు దేవుడు అట్లాస్ పేరు మీద పెట్టారు. చీకటి మహాసాగరం అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ భూమి మీద ఎక్కువ భాగం నీరే ఉంది, అది మీకు తెలుసు. ఎన్నో కాలువలు, నదులు, చెరువులు, సముద్రాలు, ఇలా కేవలం కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఇంకా నదులను, చెరువులను, సరస్సులను చేర్చినట్లయితే భూమి మీద ఎంత నీరుంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. భూమి మీద ఉన్న అన్ని నదుల యొక్క మొత్తం రిజర్వాయర్లు ప్రపంచంలోని సముద్రాల్లో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ భూమి మీద కేవలం 1/3 మాత్రమే మానవులు ఉన్నారని మీకు తెలుసు. ఇతర భూభాగమంతా నీరే, అంటే అంతా మహాసాగరాల మయమే. సౌరమండలం మొత్తంలో కేవలం మన భూగ్రహం మీద మాత్రమే మహాసాగరాలున్నాయి. మొత్తం భూమి మీద దాదాపుగా 70.8% మహాసముద్రాలున్నాయి. మన భూమిలో ఉన్న నీరు ఎంత ఉందో మీరు ఒక విషయం ద్వారా తెలుసుకోవచ్చు. భూమి మీద మహాసాగర ప్రాంతం సుమారుగా 3.6 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంగారకుడి వైశాల్యానికి రెట్టింపు, చంద్రుని కన్నా 9 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో 5 మహాసాగరాలున్నాయి. వాటిలో అట్లాంటిక్ మహాసాగరం 2వ అతిపెద్ద మహాసాగరం. భూమిలో 25% ఉపరితలం, భూమిపై 25% ఉపరితలాన్ని ఈ మహాసముద్రమే ఆక్రమించుకుంది. ఇది జురాసిక్ పార్క్ కాలం కన్నా ముందే ఏర్పడింది. 8 అనే సంఖ్య ఆకారంలో ఉంటుంది. ఈ మహాసముద్రంలో ఎన్నో దుర్ఘటనలు జరిగాయి అంటారు. జనంలో ఈ దుర్ఘటనలు భయాన్ని సృష్టించాయి. అందుకే ఈ మహాసాగరాన్ని సీ ఆఫ్ డార్క్నెస్, చీకటి మహాసాగరం అని పిలుస్తారు. ఇది పసిఫిక్ మహాసాగరంలోని సగం కన్నా కొద్దిగా పెద్దది. ఇందులో 5 ద్వీపాలున్నాయి. ఏషియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాతో పాటు 133 దేశాలు, భూభాగాలు ఈ మహానగరం హద్దుల్లో ఉన్నాయి. ఉత్తరంలో ఈ మహాసాగరం ఆర్కిటిక్ మహాసముద్రంలోనూ, దక్షిణంలో అంటార్కిటికాలోనూ కనిపిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం పొడవు విషయానికొస్తే బేరింగ్ జలసంధుల మధ్యలో 20,496 కిలోమీటర్లుంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఔసెట్న లోతు 3,924 మీటర్లయితే దాని గరిష్ట లోతు 8,486 మీటర్లు. నిజానికి ఈ సముద్రంలో 19 గుంతలున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్యూటోరికో ట్రెంచ్ చాలా లోతైంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తరాన 920 మీటర్ల లోతు, 800 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద ట్రెంచ్ ఇది. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రపంచం మొత్తం మహాసాగరాల కంటే ఎక్కువ మత్స్యజాతులు ఇక్కడ కనుగొనబడ్డాయి. వీటిలో డాల్ఫిన్ల నుండి మొదలుకొని సీ టర్టిల్స్ వరకు ఎన్నో రకాల జాతులున్నాయి. సిలియోన్, వేల్, స్టార్ ఫిష్, క్యాట్ ఫిష్, పెంగ్విన్ వంటి ఎన్నో రకాల జాతులుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ రెండిటిలో మాత్రమే కనిపించే టార్పాన్ చేప చాలా ప్రమాదకరమైంది. ఐస్లాండ్ అనే వ్యక్తి అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈది ఉత్తర అమెరికాలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలో ఖ్యాతి పొందాడు. ఈ ద్వీపం కూడా అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలోనే ఉంది. ఈ మహాసముద్రంలో ఒక అండర్ వాటర్ మౌంటైన్ రేంజ్ ఉంది. మిడ్ అట్లాంటిక్ రీచ్ అనే పేరుతో ఇది ప్రసిద్ధి చెందింది. ఇవి ఆన్షెన్ మౌంటైన్ రేంజ్ కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఐస్లాండ్ నుంచి దాదాపు 1000 మైళ్ల దూరంలో దక్షిణాన ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎన్నో ద్వీపాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందాయి. వాటి పేర్లు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. బహాష్, గ్రీన్లాండ్, ఇలా ఎన్నో ఉన్నాయి. గ్రీన్లాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలోనే కాకుండా భూమి మీద ఉన్న అతిపెద్ద ద్వీపంగా ప్రసిద్ధి పొందింది. అంటార్కిటికా తర్వాత అత్యధికంగా ఐస్ పొరలతో నిండిన భూభాగం ఇదే. ఈ మహాసముద్రంలోని నీరు భూమధ్య రేఖకి దగ్గరవుతూ 28 ఉంటుంది. 28 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడిగా మారుతుంది. పోలార్ రేంజ్ ధ్రువ ప్రాంతం దగ్గర ఈ ఉష్ణోగ్రత -2 డిగ్రీస్ వరకు ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో సారోగ్రాస్ వాటర్వే, స్పెయిన్, మొరాకో, జూబ్రిటర్ జలాలు, సెంట్రల్ టర్కీలోని బోస్ఫరస్, అట్లాంటిక్ మహాసముద్రం యొక్క కొన్ని పెద్ద నౌకా కేంద్రాల్లో నెదర్లాండ్లోని రొటర్డామ్, జర్మనీలోని హాంబర్గ్, అమెరికాలోని న్యూయార్క్, అర్జెంటీనాలోని ఒలరైడిస్, పనామాలోని కోలన్ ముఖ్యమైనవి. కొన్ని పెద్ద నగరాలు కూడా ఈ మహాసముద్రం ఒడ్డున ఉన్నాయి. యుఎస్లోని మియామి, బ్రెజిల్లోని సౌత్ పోల్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్, యూకేలోని లండన్, ఐస్లాండ్లోని కొన్ని ప్రాంతాలున్నాయి. ఈ మహాసముద్రాన్ని దాదాపుగా మహాసాగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సముద్రంలో ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద నదులైన అమెజాన్, మిసిసిప్పి, కాంగో మరియు నైజర్ వంటి కొన్ని పెద్ద నదులు దీనిలో కలిసిపోతాయి. అందుకే దాదాపు మహానగరం అని దీనికి పేరు. ఇతర సముద్రాల కంటే దీంట్లో అధిక ఆటుపోట్లు
ఇతర సముద్రాల కంటే అధిక ఆటుపోట్లు ఈ మహాసముద్రానికి ఉన్నాయి. అంటే ఈ సముద్రపు అలలు 50 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతూ ఉంటాయి. పశ్చిమ ఉత్తర అట్లాంటిక్ మహాసాగరంలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ అతిపెద్ద ఐస్బర్గ్ మంచుగడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఏప్రిల్ 15, 1912న ప్రపంచంలోనే అతిపెద్ద అలీషాన్ నౌక ఆర్ఎంఎస్ టైటానిక్ ఈ మంచుగడ్డలోని ఒక భాగాన్ని ఢీకొని 2.5 గంటల తర్వాత పూర్తిగా మునిగిపోయింది. ఈ టైటానిక్ కథ అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి ప్రదేశమే అట్లాంటిక్ మహాసముద్రంలో మరొకటి కూడా ఉంది. అదే బర్ముడా ట్రయాంగిల్. దీని గురించి కూడా కథలుగా చెప్పుకుంటారు. ఇది ఉత్తర పశ్చిమ మహాసాగరంలో ఉంటుంది. బర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని ఇంతవరకు ఎవ్వరూ కూడా ఛేదించలేకపోయారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఏది వచ్చినా దాన్ని తనలో కలిపేసుకుంటుంది. అది నీటిలో నడిచే నౌక కావచ్చు, గాల్లో ఎగిరే విమానం కావచ్చు. ఎంత పెద్దదైనా సరే, ఏదైనా సరే దాని పరిసరాల్లోకి వస్తే అంతే సంగతి. ఇక సముద్రంలో కలిసిపోయినట్టే. ఇలాంటి ఎన్నో రహస్యాలకు ఆలవాలం అట్లాంటిక్ మహాసముద్రం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.